2025 సంవత్సరం జనవరి నెల 19వ తారీఖు నుండి 25వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఇక ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే ఈ కాలంలో ఆరోగ్యపరంగా కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు, నరాల సమస్యలు కలగవచ్చు. సరైన ఆహారం, సమయానికి విశ్రాంతి తీసుకోవటం ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. హనుమాన్ చాలీసాను పఠించటం లేదా విష్ణు సూత్రాలు వినటం వల్ల మానసిక శాంతికి తోడ్పడుతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ వారంలో కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. తల్లిదండ్రులు, సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యుల ఆమోదం లభించే అవకాశం ఉంది. జంటలకు సంతాన ప్రాప్తి సూచనలు కనిపిస్తున్నాయి. ఒంటరిగా ఉన్నవారు కొత్త సంబంధాలను ప్రారంభించే అవకాశం ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. అయితే చదువుపై దృష్టి సారించడం అవసరం. ఇతర విషయాలపై సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలపై దృష్టి పెట్టడం మంచిది. ఇక వ్యాపార మరియు ఉద్యోగుల విషయానికి వస్తే ఉద్యోగులకు ఈ కాలం సానుకూలంగా ఉంటుంది. పనోన్నతులు గుర్తింపులు పొందే అవకాశం ఉంది. సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూల సమయం. అయితే మార్చి 29, 2025 సంవత్సరం తర్వాత ఏనాటి శని ప్రారంభం కావటం వలన కొన్ని సవాళ్లు ఎదుర్కోవచ్చు. అందువలన ప్రస్తుత అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం. ఇక వ్యాపారస్తులకు ఈ కాలం లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు, వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయం ఇది. అయితే కుజుని దృష్టి 7వ ఇంటిపై ఉండటం వలన కొన్నిసార్లు లాభాలు తగ్గవచ్చు. భాగస్వాములతో మనస్పర్ధలను నివారించడానికి ఓర్పుతో వ్యవహరించండి. ఇక ఆర్థిక విషయానికి వస్తే ఆర్థిక పరంగా ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. సంపదల వర్షం కురిపిస్తుంది. రావాల్సిన డబ్బు, బకాయిలు వసూలవుతాయి. మొత్తం మీద ఈ వారంలో మేషరాశి వారికి అనేక అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకుని సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే విజయాలను సాధించవచ్చు. దయచేసి మన ఎస్వి ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.